పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ఈరోజు మనము వాక్య సందేశంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వెతికే వారముగా ఉన్నామా, లేదా దేవుని కొరకు వెతికే వారముగా ఉన్నామా అనేది మార్కు సువార్త 2వ అధ్యాయము 27-28 వచనములు చూసినట్లయితే, అక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులు దేవాలయానికి వెళుతూ ఉంటారు. ప్రయాణం చేసేటప్పుడు చెట్ల మధ్యన, పొలాల మధ్యన నుంచి వెళుతూ ఉంటారు. శిష్యులు కొన్ని వెన్నులు విరుచుకొని తింటూ ఉండడం పరిసయ్యులు చూస్తూ ఉంటారు. పరిసయ్యులు అనగా ధర్మశాస్త్ర బోధకులు. అంటే వారు ఎక్కువ శాతం కూడాను దేవాలయాలలో ఉండేవారన్నమాట. దేవాలయాలలో ధర్మశాస్త్రాన్ని బోధించేవారిగా ఉండేవారు. అయితే వీరు ఎక్కడ ఉండాలి? ధర్మశాస్త్ర బోధకులు ఎక్కడ ఉండాలి? పరిసయ్యులు ఎక్కడ ఉండాలి? దేవాలయంలో ఉండాలి. కానీ క్రీస్తు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభువా, మీ యొక్క శిష్యులు వెన్నులు విరుచుకొని తింటూ ఉన్నారు, విశ్రాంతి దినము కదా ఈరోజు, ఎందుకు వెన్నులు విరిచారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వారు ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు, వారి శిష్యులు ఏం చేస్తున్నారు అని వారు కూడా ఆతృతతోటి దేవాలయంలో ఉండకుండా వీరి వెనకే తిరుగుతూ ఉన్నారు. వీరు ఎటు నుంచి వస్తూ ఉన్నారో అటువైపు వెళుతూ ఉన్నారు. పొలాల మధ్యలో నివసిస్తూ ఉన్నారు, లేదా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడ ఉండాలి? వారి వలె మనం కూడా ఉన్నామా? మన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి, లేదా మనం చేయవలసిన పనిని విడిచిపెట్టి మనం ఎక్కడున్నాము? దేవుణ్ణి వెతకడానికి ఎక్కడికి వెళుతూ ఉన్నాము? దేవాలయానికి వెళుతూ ఉన్నామా, లేదా ఎక్కడ టైం పాస్ చేస్తూ ఉన్నాము? అంటే మనం ఇదిగో చూడండి, పరలోక రాజ్యంలో చేరాలి అంటే మనం చేయవలసింది వ్యర్థమైన పనులు కాదు. మనకున్న సమయాన్ని వ్యర్థమైన వాటి కొరకై వెచ్చించడం కాదండి. చూడండి, మనం పరలోక రాజ్యానికి చేరాలి అంటే 3 ముఖ్యమైన సంగతులను మనం తెలుసుకుందాము. మొదటిగా ముఖ్యమైన సంగతులు చూడండి, మనం మోక్షానికి చేరాలి అంటే మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని దేవుడు ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడు దేవాలయంలో నివసిస్తూ ఉంటారు. ఆయన యొద్దకి మనం వెళ్ళాలి. అంటే మీరు వెతికేవారుగా ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో మీరు చూడవచ్చు. మనం దేవుడు ఎక్కడున్నాడని వెతికే వారముగా ఉన్నామా? వెతకాలి. వెతికినప్పుడు ఖచ్చితంగా మనం మోక్షానికి మార్గము కనబడుతూ ఉంటుంది. రెండవ విషయం వచ్చేసి చూడండి, విశ్రాంతి దినమున ప్రభు వద్దకు మరలి రావాలి. మనం ప్రతిసారి కూడా దేవుని యొద్దకు మరలి రావాలి, తిరిగి రావాలి. ఎందుకు అంటే మోక్షానికి మార్గం నీకు కావాలి, నాకు కావాలి అంటే ఖచ్చితంగా రెండవ పని విశ్రాంతి దినమున దేవుడి యొద్దకు తిరిగి రావాలి. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఆదివారం వచ్చిందని అనేకమైన పనులు పెట్టుకుంటూ ఉంటాము. ఆదివారం రోజే చూడండి, ఎప్పుడూ లేనటువంటి ఆఫర్ ఒకటి వస్తూ ఉంటుంది. ఆదివారం రోజు పనికి వచ్చే వాళ్ళకి, రెగ్యులర్గా పనికి వెళ్తే 200 ఇచ్చే వాళ్ళకి 500 ఇస్తాము, 1000 రూపాయలు ఇస్తామని ఆఫర్ పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే చాలా వరకు కూడా ఆదివారం ఎవరు పనికి రారు కనుక అతని పని ఆగిపోతుంది. కనుక అతను ఏం చేయాలనుకుంటాడు? ఇంకా ఎక్స్ట్రా ఇచ్చైనా సరే ఆ రోజు పూర్తి చేసుకోవాలి పనిని అనుకుంటారు. అందునిమిత్తమే మీకు ఇవ్వాల్సిన దానికంటే 5-6 రెట్లు ఎక్కువ ఇస్తానని అడుగుతూ ఉంటారు. చూడండి, ఆ రోజుకి ఎంత విలువ ఉందో చూడండి. ఆదివారం రోజు ఎంత విలువ ఉందో చూడండి. అంటే యజమానుడు కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి వారిని పనిలో పెట్టుకునేటువంటి ఎంత విలువ కలిగినటువంటి రోజు. కానీ ఆ రోజును మనం పనులకి, ఊర్లకి, టైంపాస్కి, ఇంట్లో పనులకి, అనేకమైన అవసరాలకి మనం వాడుతూ ఉంటాము. కానీ గమనించండి, ఆ రోజు విశ్రాంతి దినము దేవాలయానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడే దేవాలయంలో ఏం బోధిస్తూ ఉన్నారు, మనకి చెప్పవలసిన మాటను మనం వెళ్ళనట్లయితే మనం మిస్ అవుతూ ఉంటాం అన్నమాట. మనకి మోక్షానికి మార్గాలు మనం వెతుక్కుంటూ ఉన్నప్పుడు మనం దేవాలయానికి వెళ్ళాలి.
ఖచ్చితంగా విశ్రాంతి దినాన దేవాలయానికి వెళ్ళాలి. ఇది రెండవ విషయం అండి. మూడవ విషయం వచ్చేసి చూడండి, మనం దేవుణ్ణి వేడుకోవాలి తప్ప వాడుకోకూడదు. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే చూడండి, దేవాలయానికి చాలామంది వెళుతూ ఉంటారు. కానీ ఆ దేవాలయాన్ని వారు ఎలా వినియోగించుకుంటూ ఉన్నారు, లేదా దేవుణ్ణి ఎలా వినియోగించుకుంటూ ఉన్నారు? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బ్రతికే వారిగా ఉన్నామా? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నేను దేవాలయానికి వెళ్ళాను అని అక్కడ ఏమేమి క్రియలు చేసేవారిగా ఉన్నాము? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎన్ని క్రియలు చేసేవారిగా ఉన్నాము? ఈ మాటకి అనేక మంది ఎన్నో అర్థాలు కూడా తీయవచ్చండి. అంటే ఎన్నో అర్థాలు కూడా దీంట్లో రావచ్చు. దేవుణ్ణి వాడుకోవడం అంటే దేవాలయానికని వెళ్ళి ఏమేమి క్రియలు చేసేవారిగా ఉన్నాము, లేదా తోటివారి కోసం వెళుతూ ఉన్నామా, ఇదిగో నా పక్కన ఆవిడ వెళుతూ ఉన్నారు కనుక నేను వెళ్తూ ఉన్నాను, అంతేగాని నేను దేవాలయంలో నాకే పని లేదు అనేవారిగా ఉన్నారా? లేదా ముచ్చట్లాడుకోవడానికి వెళ్ళేవారిగా ఉన్నారా? లేక ఏం పనులు చేసేవారిగా వెళుతూ ఉన్నారు? దేవుణ్ణి వాడుకోవద్దండి. దేవుణ్ణి వేడుకోవాలి. ఖచ్చితంగా వేడుకోవడానికి మాత్రమే దేవాలయానికి వెళ్ళాలి. దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి మోక్షానికి మార్గం అనేది లభిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకోకూడదు. దేవుని నామాన్ని వ్యర్థంగా కూడా పలకకూడదు. అలాంటిది దేవాలయానికి వెళ్ళేటప్పుడు మంచి మనస్సుతో వెళ్ళాలి. దేవుణ్ణి నేను ఈరోజు వేడుకోవడానికి వెళ్ళాలి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుణ్ణి వాడుకోకూడదండి. దేవుడిని వాడుకుంటే అది మనకి శాపమే అవుతుంది. దేవుణ్ణి వేడుకోవాలి, మొరపెట్టాలి. అదనమాట. 3 విషయాలు మీకు చెప్పడం జరిగిందండి. ఈ 3 విషయాలు కూడాను మీరు రాసుకోండి. రాసుకున్నప్పుడు మాత్రమే అది మనకి ఏంటనేది అర్థమవుతూ ఉంటుంది. చూడండి, విశ్రాంతి దినమున మనం దేవుని ఆశ్రయిస్తే వారికి ఎలాంటి మేలులు జరుగుతాయి? దేవుణ్ణి ఆశ్రయించే వారికి, ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవాలయానికి వెళ్ళాలి, దేవుణ్ణి వేడుకోవాలి అని మనం చెబుతూ ఉన్నాము. దాని ద్వారాగా మనకి ఏంటి మేలు అనేది నేను కొన్ని విషయాలలో మీకు వివరిస్తూ ఉంటాను. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించే వారికి నిత్య సంతోషము దొరుకుతుంది. నిత్య సంతోషముతోటి వారు జీవిస్తూ ఉంటారన్నమాట. దేవుని ఆశ్రయించిన వారికి, మోక్షానికి మార్గం వెతికే వారికి దేవుని ఆశ్రయించినప్పుడు నిత్య సంతోషముగా వారు జీవిస్తూ ఉంటారు. రెండవ విషయం వచ్చేసి, విశ్రాంతి దినమున ప్రభువును ఆశ్రయించినప్పుడు దేవుడు రక్షించే వారిగా ఉన్నారు. చూడండి, దేవుడు ఖచ్చితంగా రక్షిస్తారు. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన కొరకు వేచి ఉన్నప్పుడు ఆయన రక్షించే వారిగా ఉన్నారు. ఇంకొక విషయానికి వస్తే చూడండి, దేవుణ్ణి ఆశ్రయించి వారు స్థిరముగా జీవిస్తారు. ఇంకొక విషయం వచ్చేసి చూడండి, వారు సమస్తమును గ్రహించగలుగుతూ ఉంటారు. మంచి ఏంటి, చెడు ఏంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏమి జరుగుతూ ఉంటుంది, దాన్ని పొరపాటని తెలుసుకుంటారు. అలాగే వారి కుటుంబ జీవితాన్ని కూడా సరిచేసుకునే వారిగా మంచి జ్ఞానంతో నింపబడతారు. అందుకని చూడండి, మంచి గ్రహింపు కలిగిన జీవితంతో వారు జీవిస్తారు. ఇంకో విషయానికి వచ్చేసి చూడండి, దేవుని ఆశ్రయించిన వారు వర్ధిల్లుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా వర్ధిల్లుతూనే ఉంటారండి. మాటల చేతన, ప్రవర్తన చేతన, వారి క్రియల చేతన చూడండి, వారు ఎప్పుడూ కూడాను వర్ధిల్లుతూ ఉంటారు. ఇంకో విషయానికి వచ్చినప్పుడు వారిలో నెమ్మది కలుగుతూ ఉంటుంది. వారు ఖచ్చితంగా నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటారండి. ఇంకో విషయానికి వచ్చినప్పుడు చూడండి, వారిని చేయి విడువడు దేవుడు. మనం దేవుణ్ణి వాడుకోకూడదండి, వేడుకోవాలి. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా వారి చేయి విడువడంట. ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మాత్రమే, దేవుణ్ణి ఆశ్రయించి దేవునిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే, దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు మాత్రమే, దానికి నువ్వు ప్రత్యేకమైన స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే, దేవుని సమయాన్ని దొంగిలించకుండా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా దేవుడు ఈ కార్యాలు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మనం సమయాన్ని ఇచ్చినప్పుడు మన జీవితంలో వచ్చేటువంటి గొప్ప అవకాశాలు ఇవన్నీ కూడాను మన జీవితం మార్పు చెందుతూ ఉంటుంది, మన కుటుంబాలు మార్పు చెందుతూ ఉంటాయి. కనుక
మనం గమనించాలి. దేవాలయానికి వెళ్ళడానికి సమయం ఇవ్వాలి. దేవాలయానికి తప్ప అనేకమైన వాటికి మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము. ఇదిగో ఆదివారం వచ్చింది, నేను ఈరోజు ఇలా వెళ్ళాలి. ఒక్క ఆదివారమే కాదండి, ఆదివారంతో పాటు మధ్యలో ఎన్ని వారాలు కూడా దేవాలయానికి వెళ్ళొచ్చు అంటే ప్రతి దినము కూడా వెళ్ళొచ్చు. సమయం కుదిరినప్పుడల్లా వెళ్ళొచ్చు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, సమస్యగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, వేదనతో ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. ప్రతి విషయానికి కూడా మీరు వెళ్ళి దేవాలయంలో మొరపెట్టుకోవచ్చు. కనుక ఈ అవకాశాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాలి. లేదా మన జీవితంలో పరలోక రాజ్యానికి కాదు కదా, ఎంతో అనర్థాన్ని తెచ్చుకునే వారిగా ఉంటాము. ఈ మాటలు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు, దైవజనుడు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా బుక్కు పెట్టుకొని రాసుకోవాలి. ఆ వాటిని నెమరవేసుకుంటూ మన జీవితంలో జరిగే పొరపాట్లను సరిచేసుకుంటూ మనం ముందుకు వెళ్ళేవారముగా ఉందామని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెసేజ్ని గమనించి వారి ఏ విధమైనటువంటి నడకలో ఉండాలి, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాలను కూడా మన జీవితంలో గమనించుకుంటూ వెళ్ళాలని, మోక్షానికి మార్గాన్ని వెతికే వారంగా ఉండాలని, దేవుడు ఈ 3 విషయాలు దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు దేవుడు ఈ కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉండగా మనం వీటిని గమనించి వాక్యానుసారంగా జీవించే వారముగా ఉండాలని అందరి కొరకు ఆశపడుతూ, పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు మన ఆశలని అన్నిటినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.